మనం ఈరోజు దేవుని నుండి ఆశీర్వాదం ఎలాగ పొందడం, మనం ఎలాగ పొందొచ్చు చెప్పి ఆ విషయం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 1 నుండి 10 వరకు చదివి మనం ముందుకోవాలి. లూకా సువార్త 7 అధ్యాయము 1 నుండి 10 వరకు చదువు. ఆయన తన మాటల నేను ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కబర్నహూములోనికి వచ్చాను. ఒక శతాధిపతి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండేను. శతాధిపతిని యేసుని గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలని ఆయనను వేడుకొనుటకు యూదులు పెద్దలను ఆయన యొద్దకు పంపాను. వారు యేసు యొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బెదిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనొద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రులను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రులని నేను ఎంచుకోనలేదు. మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహ అధికారులను లోబడ కూడిన వాడును. నా చేతి కిందను సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పొమ్మును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా అతని దాసుని చెయ్యమంటే ఇది చెయ్యమని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పని ఆయన వారిని పంపాను. తర్వాత యేసు ఈ మాటను విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహముల వైపు తిరిగి, ఇశ్రాయేలులో సైన్యును ఇంత గొప్ప విశ్వాసమును నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ చెప్పబడింది, ఒక శతాధిపతి కబరభూమిలో ఉన్న ఒక శతాధిపతి యేసు దగ్గర వచ్చి తన దాసిని స్వస్థపరచును అని వేడుకున్నాడు. యేసు దగ్గర వచ్చి వేడుకున్నాడు. తర్వాత చాలా మందిని మనం చూస్తే తన కోసమును తన సొంతమును బెంతల కోసం ప్రార్థన చేసిన వారుగానే దేవునితో మొరబెట్టిన వారుగా ఉన్నాము. మన ఇక్కడ శతాధిపతి తన దాసుని కోసం యేసు దగ్గర వస్తాడు. అది యేసు దగ్గరే పంపించింది ఎవరంటే యూదుల్లో కూడా ఆ యేసు చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసింది చూసిన ఒకడు ఆయన పంపిస్తారంటే ఇక్కడ రాయబడి ఉంది. తర్వాత ఇక్కడ యేసు దగ్గర వచ్చి ఆయన అడుగుతారు, నా దాసుని స్వస్థపరుస్తున్నాను. అడిగినప్పుడు ఏసియా మౌనం అన్నారు. తర్వాత శిష్యులు కూడా చెబుతారు, మీరు ఆయన స్వస్థపరచడానికి ఆయన గొప్ప కార్యాలు చేశారు. మన జన సమూహాలను ప్రేమించి ఒక మందిరం ఆయన కట్టించారు. అందుకోసం మీరు స్వస్థపరచడానికి ఆయన ఆర్పుడు చెప్పి అక్కడ చెప్పబడుతారు. అయితే యేసు దగ్గర వచ్చిన శతావధి విషయంలో యేసు మౌనమా ఉండినప్పుడు ఈ శిష్యుడు చెప్పిన మాట చెప్పినప్పుడు అప్పుడు తన శిష్యులు తనతో చెప్పిన మాట, ఈయన నీ వలన ఈ మేలు పొందుటకు యోగ్యుడు అని చెప్తారు. అది చెప్పినప్పుడు యేసు మౌనమా ఉన్నాడు, ఏం పలకలేదు. యేసు దగ్గర వచ్చిన వారు ఎలాగ ఉన్నవారు, ఎలా హృదయం కలిగిన వారిని యేసు మంచి తెలుసు అన మౌనమా ఉన్నారు వారు. తర్వాత శిష్యుడు బెదిమాలు కొని చెప్పిన తర్వాతనే యేసు ఆయన వైపు చూశారు. తర్వాత కూడా ఏం మాట్లాడలేదు. తర్వాత ఆయనతో పాటు నడిచారంట. ఇక్కడ చెప్పబడింది, మన జనులను ప్రేమించి మన సమాజ మందిరమును తానే కట్టించేంత ఒక మందిరం ఆయన కట్టించారు. అందుకోసం మీరు ఆ శిష్యులను ఆ శతాధిపతి దాసుని స్వస్థపరిచాలా చెప్పి శిష్యులు వేడుకున్నారు. తర్వాత యేసు దగ్గర వచ్చిన వారి హృదయమును ఆయన క్రియలు జీవితము అన్ని ఎరిగింది యేసు ప్రభు. ఎందుకు శతాధిపతి విషయంలో గమనమన్నారు చూస్తే, దేవుని కోసం ఎంత మాత్రం సమర్పణ కలిగి ఉన్నాము, దేవుని కోసం ఏంటిది చేస్తాము, దేవుని కోసం ఎలాగ కార్యాలు మనం చేయడానికి సిద్ధమా ఉన్నాము,
ఎంత మాత్రం విశ్వాసం దేవుని పట్ల మనం కలిగి ఉన్నామను దేవుడు చూసి మనల్ని ఆశీర్వదిస్తారు. అయితే దేవుడు మన హృదయాలు సూచన దేవుడు. శతాధిపతి ఇక్కడ తగ్గింపు కలిగిన వాడుగా ఉన్నాడు. తగ్గింపు కలిగిన వాడుగా ఉన్నాడు. తర్వాత కనికరం చూపిన వాడుగా ఉన్నాడు. కనికరం ఎలా చూపుతాడు? తన దాసుని పట్ల కనికరం చూపిన వాడుగా ఉన్నాడు. అయితే ఆయన కోసం కాదు ఆయన యేసు దగ్గర వచ్చింది. అయితే ఆయన ఇంటికాడ ఉన్న ఒక దాసుని కోసం ఆయన వచ్చారు. ఆ కనికరం చూపిన ఒక మనసు ఉంటుంది కాబట్టి ఆయన ఇద్దరి కోసం, తన దాసుని కోసం ఆయన యేసు దగ్గర వచ్చినట్టు ఇక్కడ కనబడుతుంది. తర్వాత విశ్వాసము, అతని విశ్వాసం చూస్తే గొప్పది. అంతే యేసు ప్రభు చెబుతాడు ఇక్కడ, తన విశ్వాసం గొప్పది. ఎంత ఒక మాట మట్టు సెలవిస్తే చాలు, నేను కూడా ఒక అధికారి, నేను కూడా ఈ నాకు సైన్యం ఉంది, అప్పుడు కూడా ఒక మాట మీరు మా ఇంటికి రావడానికి నాకు అర్హత లేదని చెప్తారు ఆయన శతాధిపతి. అయితే అలా గొప్పగా యేసు ప్రభుని ఆయన అనుకున్నారు. ఎంత ఒక మాట చాలు, ఒక మాట ద్వారా నా దాసుడు స్వస్థపరచబడతానని చెప్పి ఆయన విశ్వాసం పెట్టుకున్నాడు. ఆ విశ్వాసం చూసిన యేసయ్య చెప్పిందంటే, శిష్యులతో చెప్పింది, ఇలాగ గొప్ప విశ్వాసం నేను ఎక్కడే చూడలేదు. ఆ విశ్వాసం అతని జీవితంలో ఏం జరిగిందంటే, విశ్వాసము అతని క్రియలతో కూడిన కార్యసిద్ధి కలిగజేసిందంట. ఆయన విశ్వాసం చూసి యేసయ్య స్వస్థపరిచారంట దాసుని. విశ్వాసం చూసి తగ్గింపు హృదయం, ఆయన ఇక్కడ చూస్తే మనం కనికరం హృదయం కలిగిన వాడుగా ఉన్నాడు. తర్వాత తగ్గింపు హృదయం కలిగిన వాడుగా ఉన్నాడు. తర్వాత ఆ విశ్వాసం పెంచిన వాడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ తగ్గింపు మన జీవితంలో అవసరం. అయితే తగ్గింపు హృదయంగా మనం కలిగి ఉండితే చిరుమ దేవుని నుండి ఆశీర్వాదం పొందగలుగుతాము. అయితే తగ్గింపు లేదంటే దేవుని నుండి మనం ఏమి పొందలేదు. ఇక్కడ ఈ శతాధిపతికి అన్ని ఉన్నవాడే. ఆయన యేసును వెదికి వచ్చాడు. ఆయన యేసుని వెదిగి వచ్చాడు. అన్ని ఉన్నవాడు కూడా యేసు వెదిగి వచ్చి తన దాసుని పట్ల కనికరం కలిగి ఉన్నాడు. దాసుని పట్ల కనికరం చూపినవాడుగా అన్నాడు. దేవా, నా దాసుని పట్ల మీరు కనికరం చూపండి, స్వస్థపరిచి చెప్పి అడుగుతారు. అయితే ఇక్కడ మనం చాలా మంది చూస్తే మన కోసం సమయము, దినములను, సంపాదనను, మాటలను అన్ని మనం వాడతాము మన కోసం. మనం ఇద్దరి పట్ల మన ఇద్దరి కోసం ఎంత మాత్రం మనం వాడతాము. మనల్ని మనం శోధించాలి. మన మాటలు, మన సంపాదన, మన క్రియలు, మన సమయము, దినాలు ఎంత మాత్రం మన ఇద్దరి కోసం ఖర్చు పెడతాము. ఎంత మాత్రం మనం బాధపడతాము. మన మనల్ని పరిశోధించాలా. ఇక్కడ శతాధిపతి ఇద్దరి కోసం, ఒక దాసుని కోసం ఆయన యేసు దగ్గర వచ్చాడు. ఆ మనసు చూస్తే కనికరంలో ఒక మనసుగా మన అక్కడ కనబడుతుంది. మన సొంత బెంతుల కోసం మన సమయం, దినములను, సంపాదన కూడా మనం ఖర్చు పెట్టిన వారుగా ఉన్నాము. అలా ఇక్కడ ఆయన సంపాదన ఏమీ ఖర్చు పెట్టలేదు. అలా ఆయన సమయం, దేవును ఆయన ఖర్చు పెట్టాడు. ఆయన సమయం తీసుకుని ఆయన యేసు దగ్గర వెదిగొచ్చాడు. అలాగా ఆయన సమయం ఖర్చు పెట్టి ఆ సమయం ఆ దాసుని కోసం వచ్చారు. అలాగ మన జీవితంలో ఇద్దరి కోసం మన సమయం ఇచ్చిన వారుగా ఉండితే, అలా మన మాటలు కూడా ఆయన కోసం, ఇద్దరి కోసం మనం వాడిన వారుగా ఉండితే ఖచ్చితంగా దేవుడు అది చూసి మనల్ని ఆశీర్వదిస్తారు. చాలా మంది ఇద్దరి నుండి మంచి పేరు కోసమును, శక్తి కోసమును అలాగా మనం నాకు ఎందుకోసం వాడతారంటే, మన గొప్పవారు, నేను అన్ని నాకు ఉంది, అన్ని తెలుసు అని చెప్పి మేము వాడతాము అన్నమాట. చాలా మంది యేసు దగ్గర రాకుండా, యేసు తెలియకుండా ఉన్నవారితో మనం యేసు దగ్గర రెప్పించిన వారుగా ఉండితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. తర్వాత ఇక్కడ చూస్తే మన నాలుక వాడింది ఈ ఇద్దరి కోసం ఆ వాడితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వాదం పొందిన వారుగా మార్చబడతాము. తర్వాత దేవుని పిల్లలు మాటలు విలువ కలిగింది. అయితే మన మాటలు విలువ కలిగింది అంటే దేవుడు మనం సృష్టించినాడు. దేవుని ఆత్మ మనలో ఉంది. అందుకోసం మనం ఏం పలుకుతామో అది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే మన మాటలు జాగ్రత్తగా మాట్లాడాలా. అయితే ఆ మాటల ద్వారా చాలా కార్యాలు జరుగుతుంది. అయితే కార్యాలు మనం చేయడానికి సాధ్యం. సృష్టించగలిగిన వారుగా మనం ఒక మాట మనం చెప్పితే అది సృష్టించగలుగుతాము. అయితే ఏ మాట మనం పలికామో అది ఖచ్చితంగా జరిగిపోతుంది. అయితే దేవుడు అలాగా మనం సృష్టించారు, మనల్ని నిలబెట్టారు. అందుకోసం మన మాటలు జాగ్రత్తగా ఉండాలా. ఇతరుల కోసం మనం ఏం మాట్లాడతాము, ఏం చెప్తాము, మన మాటలు జాగ్రత్త ఉండాలా. అయితే మన మంచి మాటలు మంచి పెట్టితే అది ఒక విత్తనం లాగా, అలాగా మంచి మాటలకు ఒక విత్తనం అలాగా ఉంది. మనం ఏ విత్తనం పెట్టుతామో ఆ విత్తన ఫలమును మనం అనుభవించదని. మన చెట్ట మాట పెట్టితే ఖచ్చితంగా చెట్టుదేమని అనిపించుతాము. అందుకోసం మాటలు, మంచి మాటలు విత్తనం పట్టిన వారుగా ఉండాలా.
ఇద్దరి కోసం మనం ఇద్దరు తప్పుగా చెప్పడం, ఇద్దరు పొదువు చెప్పడం అలాగే ఉండకుంటే, ముచ్చటి మాటలు చెప్పుకుంటే, నేను మంచి మాటలు ఏదో ఆశీర్వాద మాటలు పలికిన వారుగా ఆమె ఉండితే ఖచ్చితంగా మనం కూడా ఆశీర్వాదం పొందగలుగుతాము. దేవుని పిల్లల మాటలు దేవుడు వింటున్నాడు, సాతాను కూడా వింటున్నాడు. అందుకోసం మనం మాటలు జాగ్రత్తగా మాట్లాడిన వారు ఉండాల. శతాధిపతి విషయంలో ఆయన 4 గుణాలు చూడొచ్చు. కనికరం కలిగిన వాడుగా ఉన్నాడు. తర్వాత ఇద్దరి కోసం మేలు చేసిన వాడుగా ఉన్నాడు. ఆయన ఇద్దరి కోసం మేలు చేసిన వాడుగా ఉన్నాడు. తర్వాత తగ్గింపు హృదయం కలిగిన వాడుగా ఉన్నాడు. తర్వాత 4వ విషయం చూస్తే దేవుని పట్ల గొప్ప విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు. ఈ 4 గుణాలు ఆయన కలిగిన వాడుగా ఉన్నాడు. ఈ ఇద్దరి పట్ల కనికరము కలిగిన వాడుగా ఉన్నాడు. దాఖలు చూస్తే ఏసియా మతాయి సువార్తను 5:7 చెప్పబడుతూ, కనికరమును గెలవాడు ధన్యుడు, వారు కనికరమును పొందుతారు. కనికరం చూపాలా, దయ చూపాలా, కరుణ చూపాలని దేవుడు చెబుతారు. కరుణ కనికరమును మనం చూపిన వారుగా ఉండే దేశంలో మనం నిలబడతాము. దేవుని సన్నిధిలో కూడా మనం నిలబడతాము. అలాగా ఇద్దరి కోసం మనం ఏం చేసిన వారుగా ఉండాలా. ఇద్దరి కోసం ఏం చేసిన వారుగా మనం ఉండాలని దేవుడు కోరుతారు. ఎందుకోసం గలాతీ రాసిన పత్రికలో చెప్పబడుతూ 6:9 చెప్పబడుతూ, మేలు చేయుట ఎందు విసుకక ఉండును. చూడండి, విసుగపడాలంట మనం మేలు చేసినప్పుడు. అయితే చాలా మంది మేలు చేసిన తర్వాత విసిగిపోతారు. అయితే మా జీవితం కూడా అలాగ ఒకటి జరిగింది. చాలా మేలు చేసిన తర్వాత కూడా మనకు ఒక చెట్టబురు, ఆ చెట్టబురు వచ్చినప్పుడు అయ్యప్ప ఈ మనం చేసిన అన్ని మేలు కార్యాలు తలచకుండా మనల్ని చెట్ట మాటలు చెప్తారని, ఇది మంచి మాటలు కూడా ఏం రాకుండా మాట్లాడతారని చెప్పి మనం విసిగిపోతాము మేలు చేయకుండా. అందుకోసం మనం ఏం చేయాలి, దేవుడు చెప్పినంత మనం ఏం చేసిన వారిగా ఉండాలా. అయితే మనం ఎవరు కీడు చేసినా మనం మేలు చేసి కీడుని చేసిన వారుగా ఉండాలా. అందుకోసం మేలు చేసిన వారు ముందుకు సాగాలి. ఉండి తగ్గింపు హృదయం కలిగిన వాడుగా ఉన్నాడు. తగ్గింపు హృదయంతో మన జీవితంలో అది మనకు అవసరం. తగ్గింపు కలిగిన ఏ విషయం మనం తగ్గింపు కలిగిన వారుగా ఉండాలి. ప్రార్థన ఆరాధన ఏది దేవుని సరే నిలబడింది అని, ఏది దేవుని కోసం మనం ఆడబడింది అని సరే తగ్గింపు మనకు అవసరం. చాలా మంది గర్వం వచ్చి చాలా మంది పడిపోతారు. అయితే చాలా వాక్య ధారణ ఆరాధన కానీ చాలా దేవుని కోసం ఆడబడిన వారు పడిపోతారు. ఎందుకొస్తుంటే వారు ఎక్కువ వాడబడినప్పుడు గర్వం వచ్చబోతూ తర్వాత ఆయన పడిపోతారు. సాతానుని తిరిగినట్టు అలా పడిపోయిన వల్ల మనం ఉండరు కాదు. మన జీవితంలో ఎప్పుడు ఒక తక్కిపు తిరిగి కలిగిన వల్ల ఉండాలి. అన్ని సంపాదన ఉండొచ్చు, ఏది ఎడ్యుకేషన్ ఉండొచ్చు, అన్ని మనకు ఉండొచ్చు, మంచి ఆరోగ్యం ఉండొచ్చు, మంచి సంతోషమైన మనసు ఉండొచ్చు, మనం అన్ని ఉండొచ్చు. మనం తగ్గిపు మట్టం లేదంటే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించరు, ఆయన నిలబట్టరు. ఎంత అందుకోసం దేవుడు చూసిన తగ్గింపు హృదయం మనకు కలిగిన వల్ల ఉంటే ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదం మనం పొందగలుగుతాము. ఇక్కడ ఆయన శతాధిపతి జీవితం చూస్తే ఆయన జీవితంలో క్రియలలో మాటలు ఆయన కనికరమును మేలుడు చేయుటను తగ్గిపును విశ్వాసమును కనపరిచిన వాడుగా ఉన్నాడు. ఆయన జీవితంలో అంతే ఆయన కనికరం చూపింది దాసుని బట్ల కనికరం చూపుతాడు. ఆయన మేలు చేసిన వాడుగా ఉన్నాడు. తర్వాత ఆయన తగ్గిపు హృదయంతో యేసు ప్రభుతో ఆయన ఇంటికి మాట చెప్పితే సాగు నాకు దాసుని స్వస్థపరచగలుగుతామని చెప్పి ఒక మాటలో ఆయన చూపిస్తారు, ఆయన కనపరుస్తారు. ఆయన తగ్గిపు తర్వాత విశ్వాసం కూడా కనపరిచిన వాడుగా ఉన్నాడు శతాధిపతుడు. అందుకోసం దేవుని దగ్గర ఏ కార్యాల కోసం ఆయన వచ్చాడో, శతాధిపతి ఏ కార్యాల కోసం ఆయన యేసు దగ్గర వచ్చాడో ఆ కార్యాలు సాధించగలిగారు. ఆయన దేవునితో ఏది పొందాలా అని ఆశించి ఆయన దగ్గర వచ్చారో అది పొందగలిగారు. అందుకోసం మనం ఏం చేయాలంటే మన తగ్గిపు హృదయంతో మనం ముందు సాగివారుగా ఉండాలా. కనికరం దేవుని స్వభావం. తర్వాత మేలు చేయడంతో దేవుని పని. అయితే మేలు చేసిందే దేవుని గుణం. తగ్గిపు దేవుని గుణముగా. అందుకోసం విశ్వాసం చెప్పింటే దేవుడే విశ్వాసములకు కర్తగా ఉన్నాడు. అయితే ఈ స్వభావం అన్ని శతాధిపతులు చూశారు దేవుడు. అందుకోసం ఆయన అడిగి వచ్చిన కార్యాలను దేవుడు స్వస్థపరిచారు, ఆయన ఇచ్చారు, ఆయన ఆశీర్వాదం ఇచ్చారు, విడుదల ఇచ్చారు. అలాగే తగ్గిపు విషయంలో చాలా కార్యాలు దేవుడు పలికిన మాటలు ఉంది. తగ్గిపు విషయం చాలా బైబిల్ చెప్పబడుతుంది.
యెషయా గ్రంథంలో 57:15 చెప్పబడుతూ దేవుడు ఎదురులో నివాసం చేశారని అక్కడ చెప్పబడుతూ ఈ యెషయా గ్రంథము 57:15 ఇక్కడ చదువుతాము. మహా గెనుడు గెనుడను మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసుడైన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడు. ఆయన వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును జాలి గల ప్రాణం ఉంటుంది. హల్లెలూయా. నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఇక్కడ చెప్పబడింది ఆయన వినయము గల వారిని ప్రాణమును ఉజ్జీవింపచేశారంట. వినయం కలిగిగా ఉండాలంట మనం. వినయం కలిగిన ప్రాణము ఉండాలంట మనం. తర్వాత నలిగిన వారు ఉండాలంటే ఏ విషయంలో ప్రార్థన చేయడానికి, ఇద్దరుల కోసం ప్రార్థన చేయడానికి, మేలు చేయడానికి నలిగిన ఒక హృదయం కలిగిన వారు ఉండాలంట. వార్త ఉజ్జీవింపచేశాడంట దేవుడు. తర్వాత ఇక్కడ సిద్ధపడింది వినయము గల వారి వద్దను దీన మనసు కలిగిన వారి వద్దను ఆయన నివసిస్తాడంట. అని అలా మనం వినయం కలిగిన ఒక మనసు కలిగిన వారుగా ఉండాలా, లేదా దీన మనసు కలిగిన వారుగా మనం ఉండాలని దేవుడు కోరుతారు. ఇంకా ఆయన నివసించిన ఒక మందిరము మనం ఉంటుంది కాబట్టి, తర్వాత ఆయన నివసించాలా, ఆయన మనలో ఉన్న కాబట్టి మన వినయము దీన మనసు కలిగిన వారుగా ఉండాలా. తర్వాత ఇక్కడ వినయము దీన మనసు మనము కలిగి ఉండితే దేవుడు నివాస మందిరముగా మనం మార్చబడతాం. అందుకోసం మన తగ్గింపు కలిగిన వారిని దేవుడు ఇచ్చిస్తాడు. తర్వాత దీన మనసును మన వినయము గలవారిగా ఉండితే ఆయన మనలో నివసించుతాడు. తర్వాత ఇక్కడ చెప్పబడింది తగ్గింపు కలిగిన వారిని దేవుడు హెచ్చించుచున్నాడు. ఉదాహరణ చూస్తే సామెతల అధ్యాయం 15:33 వాక్యము చెప్పబడుతూ గెనదకు ముందు వినయముండును. చూడండి, వినయముగా ఉన్న వారికి గెనదిస్తారంట దేవుడు. అన్ని విషయంలో హెచ్చించుతాడంట. మన వినయముగా ఉండాలా, వినయము కలిగిన వారిగా ఉండాలా. ఆ తర్వాత ఆయన వినయం గల వారిని గణద ఇచ్చి ఆశీర్వదంగా దేవుడు నడిపించిన దేవుడుగా ఉన్నాడు. తర్వాత చెప్పబడింది మనకి అన్నిటి విషయంలో గణద మనకి కావాలా, మన గణద పొందాలా, అలాంటి మన వినయం గల మనసు మనకు ఉండాలా. అన్ని ప్రవర్తన మనం నడిచిన దాన్ని మనం మాట్లాడిన అన్ని విషయంలో వినయం గలవారిగా ఉండాలా. తర్వాత ఇక్కడ యోబు అధ్యాయం చూస్తే యోబు గ్రంథము 22:29 చెప్పబడితే వినయము గల వారిని దేవుడు రక్షించుచున్నాడు. ఆయన రక్షించిన దేవుడుగా ఉన్నాడు. ఇంత వినయం గల వారిని రక్షించుతాడు, హెచ్చించుతాడు. తర్వాత ఆయన మందిరముగా ఆయన మర్చుతారు. తర్వాత ఇక్కడ చెప్పబడింది యోబు అధ్యాయంలో చెప్పబడితే ఆయన ఆపత్తుల్లో, కష్టతలో, ఇబ్బందుల్లో మనల్ని రక్షించిన దేవుడుగా ఉన్నాడు. మనము వినయము గల వారిగా ఉండితే ఖచ్చితంగా ఆయన అన్ని విషయాల నుండి మనల్ని తప్పించి రక్షించిన దేవుడుగా ఉన్నాడు. తర్వాత కొత్త నిబంధనలో చూస్తే యాకోబు 4:6 చెప్పబడుతారు దేవుడు దీనులను కృప ఇచ్చదను. ఆయన కృప కూడా ఇస్తారు. ఇంత కొత్త నిబంధన చెప్పబడుతుంది దీనులకు కృప ఇచ్చదని. మన దీన మనసు కలిగిన వారుగా ఉండితే ఆయన కృప ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. ఆయన కృప ఇచ్చి అన్ని విషయంలో మనం సక్సెస్ అలాగా విజయం అలాగా మనల్ని నడిపించిన దేవుడుగా ఉన్నాడు. తర్వాత 10వ వాక్యం చూస్తే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని పోనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించుంటుంది. మనం హెచ్చించబడాలా అని ఒక ఆశ ఉండితే, ఒక కోరిక ఉంటుంది, వారు ఏం చేయగలిగితే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ప్రభు దృష్టిలో మనం తగ్గింపు కలిగిన వారుగా ఉండాలా. అలా ఉండితే ఖచ్చితంగా ఆయన హెచ్చించిన దేవుడుగా ఉన్నాడు. మన ఆత్మీయంగా మనం హెచ్చించబడాలంటే దేవుని ముందు మనము మనం మనల్ని తగ్గింపు కలిగిన వారుగా ఉండాలా. తర్వాత దేవుడు మన హృదయాన్ని పరిశోధించిన దేవుడుగా ఉన్నాడు. తర్వాత ఒక మాట గురించి చెబుతాం. దినవృత్తాంతము 2వ గ్రంథం చూస్తే 7వ అధ్యాయము 14 చెప్పబడితే చదువుతున్నాం. నా పేరు పెట్టిన నా జనులు తమ్ము తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదిగి తమ చెట్ట మార్గమును విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదను. చూడండి, మన ప్రార్థన కూడా ఆయన ఆలగించిన దేవుడుగా ఉన్నాడు. మన ప్రార్థనకి జవాబు ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. తగ్గింపు
తగ్గింపుల హృదయం కలిగిన వారు ఉండితే ఖచ్చితంగా మన ప్రార్థన కలిగించిన భావిస్తారు. తర్వాత తగ్గింపు కలిగిన వారిని ప్రార్థన దేవుడు ఆలయిస్తాడు, చెవికి ఆలయిస్తాడు. తర్వాత ఇక్కడ చెప్పడితే 15 వాక్యం చెప్పబడితే ఈ స్థలమందు చెయ్యబడు ప్రార్థన మీదే నా కన్ను దృష్టి నిలిచును, నా చెవి దానిని ఆలగించను. చూడండి, ఎన్నో మంది ప్రార్థన చేశారు. అందుకని ప్రార్థనగా ఆలగించిన దేవుడిగా మాడితే తగ్గిపు హృదయంతో ప్రార్థన చేసిన వారి ప్రార్థన దేవుడు ఆలగించిన వాడుగా ఉన్నారు. అందుకోసం మన తగ్గిపు హృదయంతో మన ప్రార్థన చేసినప్పుడు మన తగ్గిపు హృదయం అనుకుందా, మనం మనల్ని పరిశోధించాలా. ఎంత తగ్గిపు హృదయంతో మనం ప్రార్థన చేసిన వారుగా ఉండితే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనకి ఏది జవాబు వచ్చిన దేవుడిగా ఉన్నారు. తర్వాత నా పేరు ఈ మందిరమును నిత్యమును ఉండినట్లుగా నేను కోరుకునే పరిశుద్ధ పరిస్థితిని నా దృష్టియు నా మనసు నిత్యమును దాని మీద ఉండనించండి. దేవుని దృష్టిని మనసును దాని మీద ఉండను. మనం తగ్గిపు హృదయంతో ప్రార్థన చేస్తే మనం ఉంది దాని దృష్టిని మనసు స్తోత్రం. తగ్గిపు హృదయంతో మనం ప్రార్థన చేసిన వారు ఉండాలి. తర్వాత ఇక్కడ చెప్పబడితే శతావధి జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేసినట్లు మన జీవితంలో ఒక అద్భుతం చూడాలంటే నేను తగ్గిపు హృదయంతో మనం ప్రార్థన చేసిన వారు ఉండాలి. ఆయన జీవితంలో యేసయ్య గొప్పవాడుగా ఆయనకి అసాధ్యం ఏదేమీ లేదని చెప్పి ఆయన విశ్వసించాడు. ఆయన విశ్వాసం చూస్తే సదాదేవి విశ్వాసం చూస్తే గొప్ప విశ్వాసం యేసయ్య పైన పెట్టుకున్నాడు. అయితే దేవుని యేసు ప్రభు ఒక మాట చెప్పితే చాలు అన్ని కార్యాలు జరుగుతున్న ఒక విశ్వాసం. మన విశ్వాసం మనం చాలా మంది విశ్వాసం తగ్గిపోతుంది. అయితే ఈ రోజు ప్రార్థన చేశాను కదా, ప్రార్థనకి జవాబు రాలేదే చెప్పి విశ్వాసం తగ్గిపోతే ఆ విషయంలో మనం ఏది ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన అన్ని దేవుని పట్ల అన్ని ఉంది. దాని జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అని ఎందుకోసం మన క్రియలే మన మాటలే మనల్ని నుండి ఇది కొద్దిగా చూసి మనల్ని సరి చేస్తే ఖచ్చితంగా ఆయన మన ప్రార్థనకి జవాబిస్తారు. అలాగా మన విశ్వాసం ఉంది, అలా విశ్వాసంలో క్రియలు లేదంటే మన జీవితంలో ఉంది. విశ్వాసం ఉంది అని సదాధిపతి విశ్వాసం మట్టు కాదని క్రియలు చూపారు, అని కనపరిచారు. అలాగా మన జీవితంలో విశ్వాసం ఉంది, అన్ని విషయంలో విశ్వాసం ఉంది అన్న ఆ విశ్వాసం మనం క్రియల ద్వారా చూపకుండా ఉన్నాము. ఇక్కడ చెప్పబడింది అలాగా మనము విశ్వాసం ఉంది, అన్ని క్రియల్లో విశ్వాసం ఉంది అనే క్రియలు లేనితే మన జీవితం వ్యర్థమే. క్రియలు లేని విశ్వాసము వృద్ధం అంతా, అది చనిపోయిన తుల్యం అంతా, మన క్రియలు చూపడంతో. మన విశ్వాసం ఉంది చాలా మనం మాట్లాడతాము, అనే క్రియలు లేదు, అది తగ్గిపోతూ. ఇప్పుడున్న కాలం చూస్తే క్రియలు తక్కువ, విశ్వాసం ఉంది అన్ని నేను విశ్వాసి దేవుని విశ్వాసి చెప్తారు అలా ఆ క్రియలు లేదు. మరి దేవుడు ఒక మాట చెప్పితే ఆ మాట పాటించుకోవడానికి ముందుకు రాలేదు. ఒక రోజునే ఇన్న కార్యాలు ఇన్న వ్యక్తికి చేయాలా ఒక మాట ఒక తలపు వస్తే అది చేయకుండా ఉన్నారు. ఎందుకోసంటే దేవుని స్వరం కోసం వారు వినలేదు, దేవుని మాట వారు పట్టించుకోలేదు. ఎలా ఉన్నారు జనాలుగా మారిపోతారు. ఎందుకోసం విశ్వాసం తగ్గిపోతుంది. అయితే నేను ఒక కార్యం చేసిన ఎవరి కోసం, ఏసే కోసం చేశాను ఒక తలబు లేదు చాలా మంది. అయితే నేను ఎక్కడ ఉన్నాను, దేవుని రాజ్యంలో ఉన్నాను. దేవుని రాజ్యం నుండి ఏ క్రియలు ఎవరి కోసం చేయాలా, మన మనుషుల కోసం కాదు, దేవుని కోసమే మనం అన్ని చేసిన పని ఉండాలి. దేవుడే మనం ప్రతిఫలం ఇస్తారు. మనం ఏ క్రియలు మనం చేసామో, ఏ మాటలు మనం పలికామో, ఏం మంచి క్రియలు చేసామో ఆ క్రియలకు అన్ని ప్రతిఫలం ఇచ్చిన దేవుడితే దేవుడు మట్టుమే. ఆ తలం మనకు ఉండితే ఖచ్చితంగా మనం ఏం చేసిన వారిగా మార్చుకుంటాము. అంటే మన విశ్వాసంలో కనపరిచిన వారుగా ఉండాలి, క్రియల ద్వారా కనపరిచిన వారుగా ఉండాలి. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తారు. మన జీవిత పట్ల ఏదైతే కొద్ది ఉండితే అది చూపించి అది సరిచేసి అది మన ఆశీర్వాదం, దేవుని నుండి ఆశీర్వాదం పొందిన వారుగా మనం నిలబడతారు. ఇక్కడ యాకోబు అధ్యాయం చూస్తే 14 నుండి 16 చూస్తే మనకి చదివి అక్కడ అబ్రహాం గురించి, యాకోబు గురించి, వారి విశ్వాసం గురించి ఇక్కడ చెప్పబడుతుంది. యాకోబు అధ్యాయము 2వ అధ్యాయము 14. చదువుతుంది. నా సహోదరుడా, ప్రియను లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పినడలా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైన సహోదరి అయినను దిగంబరులై ఆ నాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక
సమాధానముగా వెళ్ళుడి, చలిగాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పినడలా ఏమి ప్రయోజనము. ఇక్కడ చెప్పబడింది, ఒక సపోజ్ భోజనం కూడా లేదు అలాగ సిచ్యువేషన్ దగ్గర వచ్చినప్పుడు మనం పోయి సమాధానంగా ఉంటుంది, చలిగాచుకోండి, మీరు స్వస్థంగా ఉంటుంది చెప్పితే ఏమాత్రం ప్రయోజనం ఉంది. అలాగే ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు వాళ్ళు, ఎంతెందుకోసం యాకోబు జీవితం, యాకోబు ఇక్కడ రాసి పెట్టింది ఏంటంటే మన జీవితంలో అది మనం క్రియేట్ చేసిన వాడుగా మనం ఏది విశ్వాసం పెట్టామో ఆ విశ్వాసం మనం కనపరిచిన వాడుగా ఉండాలా ఇక్కడ చెప్పబడుతుంది. తర్వాత ఇక్కడ 21-26 చదివితే అబ్రహాము విశ్వాసంతో ఇక్కడ చెప్పబడుతుంది. క్రియలు లేని విశ్వాసమును నిష్ఫలమైనది తెలిసి కోరుచున్నారు. చూడండి, మన పితరుడైన అబ్రహామును తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడి క్రియల వలన నీతిమంతుడిని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడిన కార్యసిద్ధి కలిగజేసినన్ని క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైన నేను గిరిగించుచున్నారా కదా. చూడండి, ఆయన క్రియలతో చూపారు. అబ్రహాము ఎంత కుమారుని బలిగా ఇచ్చారు. దేవుని చెప్పిన ఒక్క మాటకి, దేవుని మాట ఆయన పాటించారు. ఆ ఒక మాటకి మన సొంత కొడుకు ఎవరైనా వెలిస్తారా అలా ఆయన దేవుడి చెప్పింది కాబట్టి ఆయన చేశారు. ఆ విశ్వాసం ఆయన క్రియల ద్వారా కనపరిచారు. దేవుని విశ్వాసం క్రియల ద్వారా కనపరిచారు. అందుకోసం అబ్రహాము నీతిమంతుడిగా మార్చబడ్డాడు. తర్వాత దేవుని స్నేహితుడిగా పేరు పొందారు. అలాగా మన జీవితంలో మన విశ్వాసం కనపరిచినగా ఉండాలా. ఇక్కడ రాహాబు జీవితంలో చూస్తే రాహాబు ఏం జరిగింది, రాహాబు క్రియల మూలంగా నీతిమంతురాలుగా ఏం చెప్పాడంటే ఆమె క్రియల ద్వారా, ఆమె కూడా క్రియల ద్వారానే ఆయన నీతిమంతురాలుగా మార్చబడింది. ఆమె జీవితం చూస్తే ఒక వేశ్య, దేవుని సన్ని నిలబడేకి వెళ్ళలేదు, పాపంతో నిండిన ఒక ఆమె. అప్పుడు కూడా దేవుడు ఏం చేశారంటే ఆయన చేసిన ఆ మంచి క్రియలు చూసి ఆయన నీతిమంతురాలుగా మార్చింది. అబ్రహాము అలాగా మన విశ్వాసము ఏ క్రియ ద్వారా మనం చూపిన వారుగా ఉండాలి, క్రియలు కనపరిచిన వారుగా మనం ఉండాలి. ఇక్కడ చెప్పబడుతుంది. తర్వాత రాహాబు జీవితంలో ఒకసారి కూడా చదువుతాం అన్నమాట. రాహాబును వేశ్య కూడా దూతను చేర్చుకుని వేరొక మార్గము వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడేను కాదా. ఇక్కడ చెప్పబడింది, ప్రాణము లేని శరీరం ఎలాగనే మృతము అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ఇక్కడ అదే చెప్పబడుతుంది. చూడండి, మృతం ఉంది, విశ్వాసం ఉంది, అన్నీ ఉంది నమ్మకం, అని క్రియలు లేదు, ఇంత మృతం తుల్యంత, చనిపోయిన వారి తుల్యంత. మన జీవితంలో అలా ఉన్నాము. మనం మనల్ని పరిశోధిస్తే ఖచ్చితంగా మనం ఎందుకోసం మన ఆశీర్వాదం పొందలేదు, దేవుని మనం ఎందుకోసం అని పొందలేదు, మన అడిగింది, మన కోరింది, మన ఆశలు ఎందుకోసం పొందలేదు అని మనం మనల్ని పరిశోధిస్తే ఖచ్చితంగా ఒక మార్పు మన జీవితంలో జరుగుతుంది. వాక్యం చదివింది ఎందుకోసం, మన జీవితంలో ఒక మార్పు రావాలా. మన జీవితం దేవుడు ఉద్దేశాల కోసం, ఆయన చిత్త కోసం మనకి ఒక మార్పు రావాలా. మన మార్పు వస్తేనే ఆయన చిత్త ఉద్దేశాలు మన జీవిత పట్ల జరుగుతుంది. అలాగే దేవుడు మనలో ఏమి ఉందో అది దేవుని సమర్పించిన వారుగా ఉండాలి. ఇక్కడ శతాధిపతి ఆయన చెప్పింది ఇంతే, ఆయన సమర్పించుకున్నాడు, ఆయనని సమర్పించుకున్నాడు. దాసుని సుస్థత కోసం ఆయన సమర్పించుకున్నాడు. ఆయన అధికారిని ఆలోచన చేయలేదు, ఆయనకి అన్ని ఉందిని ఆలోచన చేయలేదు. దాసుని కోసం ఆయన సమర్పించుకున్నాడు. తగ్గింపు హృదయంతో వేసే దగ్గర వచ్చారు. అందుకోసం ఆయన పొందుకున్నాడు స్వస్థత. మనం కూడా శతాధిపతి దేవుని కోసం ఏం చేశాడని కూడా ఆయన దేవుడు చూశాడు. ఆయన ముందే ఒక మంచి మేలు కార్యాలు చేశాడు. అయితే తన జనాలను ప్రేమించి ఆయన మందిరం కట్టించారు. మందిరం కట్టించింది కాబట్టి దేవుడు శిష్యులు చెప్పింది ఏంటంటే, ఆయన మీరు ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన అర్హుడు, మీరు ఆయనకి స్వస్థత ఇవ్వడానికి అర్హుడు. అలాగే మన సాక్ష్యం చెప్పిన వాళ్ళగా ఉండాలి. ఇద్దరు మనసు సాక్ష్యం చెప్పిన వాళ్ళు, ఆమె దేవుని కోసం గొప్పగా వాడబడింది, దేవుని కోసం చేసిన రాలేదు అని ఒక సాక్ష్యం పొందిన వారుగా ఉండాలి. వాళ్ళంతా ఖచ్చితంగా దేవుడు మనం ఆశ్రయిస్తారు. మన కోసం విజ్ఞాపన ప్రార్థన యేసయ్య తండ్రితో అడిగిని ఉన్నారు, ఈమె ఆశీర్వదించండి, ఈమె ఇవ్వండి, ఈమె కోరికలు దయచేయండి అని ఆయన రోజు మన కోసం విజ్ఞాపన చేసిన వారుగా ఉన్నారు.
అందుకోసం మనం ఏం చేయాలంటే ఆయన ఉద్దేశ ప్రకారం, ఆయన చిత్త ప్రకారం మనల్ని మార్చుకోవడానికి, మనల్ని మార్చుకోవాలి. మన విశ్వాసం ఎలా ఉంది, ఎలాగుల విశ్వాసం మనం కలిగి ఉన్నాము, మనం మనల్ని పరిశోధించాలి. అయితే ఎలాగుల విశ్వాసం మన దేవుని పట్ల మనం కలిగి ఉన్నామో అలాగుల విశ్వాసం ద్వారానే దేవుడు మన పట్ల కార్యాలు చేశారంట. ఎలాగుల విశ్వాసం మనం కలిగి ఉన్నామో అలాగుల కార్యాలే మన జీవితం పట్ల జరుగుతుంది. అలా మన గొప్ప విశ్వాసం దేవుని పట్ల కలిగి ఆ దేవుని కోసం కార్యం చేసిన వారుగా ఉంటారు. ఖచ్చితంగా ఆయన దేవుని ఆశీర్వాదం మనం పొంది ఈ దేశంలో మన ఆశీర్వాదంగా ఉండగలుగుతాము. అందుకోసం మనం ఏం చేయాలంటే దేవుడు సమర్పించుకొని మేలు చేసుకొని శతాబ్ది చేసినట్టు ఒక కనిగర వాళ్ళ హృదయం కలిగి మేలు చేసుకొని అలాగే తగ్గేటి హృదయంతో విశ్వాసంతో మన ముందు ఉండాలి. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశ్రయించిన అందరితో దేవుడు మిమ్మల్ని ఆశ్రయించిన తర్వాత ప్రార్థన చేస్తుంది. ఈ వాక్యం ద్వారా ఆశీర్వాదం మీ జీవితం కూడా మీరు పొంది ఆ దేవుని జీవనంలో ఆశీర్వాదం మీరు కూడా అనుభవించినట్టు ప్రార్థన చేస్తారు. దేవాస్వాతం పరిశుద్ధ రాజ్యాలు కలిగి దేవా ఈ సమయం వేసే మీరు మాతో మాట్లాడిన వాక్య కోసం శతాబ్ది జీవితంలో ఆయన వేసే కనిగరం కలిగిన హృదయం కలిగిన వారు దేవా అలాగే పరిశుద్ధుడే మేలు చేసిన వాడు కానీ తగ్గింపు కలిగి విశ్వాసం ఏ పోట్ల గొప్ప విశ్వాసం కలిగిన వాడు కానీ దేవా అలాగా మా జీవితం కూడా మార్చింది దేవా. ఇక్కడ కనిగరం లేకుండా దయ లేకుండా కన్ను లేకుండా యథాది క్రియలో మాటలు మా జీవితంలో చింత క్షమించండి. అలాగే మేలు చేసిన విషయంలో మేము విసిక్కిపోయిన ఒక హృదయము ఆలోచన కలిగి ఉండితే మా పాపాలు క్షమించండి దేవా. పరిశుద్ధుడా క్షమించండి. మేలు చేసిన మీ పని అయ్యా, మీ క్రియలయ్యా పరిశుద్ధుడా సహాయం చేయడం ప్రార్థిస్తున్నాను. తగ్గిపు హృదయం మా మాటల్లో క్రియల్లో తగ్గిపు లేకుండా ఉండితే దేవా క్షమించండి దేవా. తగ్గిపు హృదయం ఒక చేయండి దేవా. పరిశుద్ధుడా మీ తగ్గిపోసే హల్లెలూయా మీరు చెప్పింది మీరు అన్ని విషయాల్లో తగ్గిపు కలిగిన వారయ్యా. మీ తగ్గిపు వేసే మా జీవితంలో ప్లేసే హల్లెలూయా ఉండినట్టు సహాయం చేయండి. అలాగే విశ్వాసం ఎక్కడయాది మనం తప్పిపోతే ఆ విశ్వాసం ఒక తగ్గిపోతే మనం క్షమించండి దేవా. పరిశుద్ధుడా మాలో క్షమించండి. మనం క్షమించి వేసే మీ దీవులను ఆశీర్వాదం పొందుకొని ముందు సానికి మమ్మల్ని సహాయం చేయండి. వేసే మమ్మల్ని సమర్పిస్తున్నాయా వేసే మీ వాక్యాన్ని మార్పు కూడా ఆశీర్వదించండి. వేసే మీ వాక్యాన్ని వింటున్నారు వారి జీవితంలో ఒక మార్పు కలిగినట్టు మీ జీవనంలో వేసే మీ ఆశీర్వాదాన్ని పొందగలిగినట్టు విశ్వాసం వారికి తెలియచేయండి ప్రార్థిస్తున్నాయా. ఎన్నో ఆశీర్వాదాలు దీవెనలు పొందారు అలా ఇంకా కూడా వేసే ఆ విశ్వాసం అక్కడే ఉండితే క్షమించండి దేవా. క్షమించి మీ దీవెనలు ఆశీర్వాదం పొందిన వారుగా మార్చండి. పరిశుద్ధుడా ప్రార్థన ఆదరించి అన్ని విషయంలో జవాబు చదువుతావిడే వేసే అన్ని విషయంలో నీ సమర్పిస్తాము. ఎవరెవరి జీవనంలో ఆడాయన్నారో వారి పిలువ పట్ల మీరు గొప్ప కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగి ప్రార్థిస్తాము. ఏసీ మిమ్మల్ని చూసి ఏసీ మీ ఆశ్చర్యకార్యాలు చూసి మిమ్మల్ని మహిమపరిచిన వారుగా కొట్టండి. ఏసీ రోజు ఏసీ కృతజ్ఞతకు ఒక హృదయం ఏసీ అందరికీ తెలియచేయండి దేవా. రోజు విశ్వాసం ఎదిగిన వారుగా వేసే బలపరిచి వేసే పరిశుద్ధ అందరితో సమర్పిస్తాము. మమ్మల్ని సమర్పిస్తామయ్యా. మమ్మల్ని మీ ఊరయ్యా మీరు వాడినకి వందలు ఇంకా వాడుకోండి. వేసే మీ రాజీ కోసం వేసే ఇంకా వాడుకొని ప్రార్థిస్తామయ్యా. అందరితో వేసాన్ని సమర్పిస్తాము. ప్రార్థన జవాబు చెందేవుడు కాబట్టి అన్ని మాకు మేము ఇస్తాము. ఏసి అడుగుతాం తండ్రి. చాలా బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. విలువైన వాక్యం చెప్పినారు.